అందరికీ నమస్కారం అండి. మన శివశంకర్ థాట్స్ ఛానల్లో మనం వరుసగా పంచరామాల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి, అక్కడ ఉన్న ప్రధాన దేవతల గురించి, స్థల పురాణాల గురించి ఇలా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం పంచరామాల్లోని రెండో క్షేత్రమైన ద్రాక్షారామం. ఇక్కడ శివుడు శ్రీ భీమేశ్వర స్వామి ఇలాగా కొలువై ఉన్నారనమాట. ఈ ద్రాక్షారామం ఎక్కడ ఉంది అని అంటే, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దేవాలయం అనేది ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామం గ్రామంలో ఉంది. ఇది పంచారామ క్షేత్రాల్లో రెండవది మరియు ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిందనమాట ఈ ద్రాక్షారామం అనేది. ఇక్కడ ఉన్న ప్రధాన దేవతలు ఎవరనంటే శ్రీ భీమేశ్వర స్వామి అంటే మన పరమశివుడు, అలాగే శ్రీ మాణిక్యాంబ అమ్మవారు పార్వతీదేవి. మాణిక్యాంబ అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదండి, దాంట్లో ఒకటిగా పూజలు అందుకుంటుంది ఇక్కడ. ఈ ద్రాక్షారామ్యం యొక్క స్థల పురాణం ఏంటి అంటే, మనం ఆల్రెడీ అమరారామం గురించి మాట్లాడుకునే దాంట్లో మనం స్థల పురాణం గురించి మాట్లాడుకున్నాం. ఆ స్థల పురాణమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. అది ఏంటి అని అంటే, తారకాసురుడు ధరించిన ఆత్మలింగాన్ని కుమారస్వామి ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారో ఛేదించగా అది 5 భాగాలుగా విడిపోయింది. ఆ 5 భాగాలు, ఆ ఆత్మలింగం యొక్క 5 భాగాలు 5 ప్రదేశాల్లో పడింది. ఆ 5 ప్రాంతాలే మనకి పంచారామాలుగా అయ్యాయి. వాటిలో ఒక భాగం ద్రాక్షారామంలో ప్రతిష్ఠితమై భీమేశ్వర స్వామిగా వెలసిందని పురాణం చెప్తుంది. అదైతే ఇక్కడ ఉన్న ద్రాక్షారామం అంటే ఇక్కడ ద్రాక్షారామంలో ఉన్న ఆలయ విశేషాలు ఏంటి అని అంటే, ఈ ఆలయం చాళుక్య భీముడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆలయం 2 అంతస్తుల నిర్మాణంలో ఉంటుంది. శివలింగం సుమారు 9 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. మనం నిన్న మాట్లాడుకున్నాం కదండి, మన అమరలింగేశ్వర స్వామి వారు 17 అడుగుల ఎత్తు వరకు ఉంటారు. ఇక్కడ చూస్తే మనం ద్రాక్షారామంలో శివలింగం అనేది 9 అడుగుల ఎత్తు కలిగి ఉంటారు. కింది అంతస్తులో లింగం దిగువ భాగంలో, పై అంతస్తులో పై భాగం దర్శనం లభిస్తుంది. కింది అంతస్తులో లింగం దిగువ భాగం, పై అంతస్తులో లింగం యొక్క పై భాగం దర్శనం ఉంటుందన్నమాట. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. కాశీ అంటే ఎంత పవిత్రమైనది మనకు తెలుసు కదండి. అక్కడికి వెళ్ళి చాలామంది చాలా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. అలాగే మనకు సంబంధించి దక్షిణ కాశీగా ఈ ద్రాక్షారామంని చెప్పుకుంటాము. ఇక్కడ కూడా చాలా వరకు పిండ ప్రదానాలు అలాంటివి చేయడానికి చాలామంది వెళ్తూ ఉంటారని మనం వింటూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ సప్త గోదావరి అని పిలుస్తారన్నమాట. ఇక్కడ ఉన్న గోదావరి నదిని, ఆలయ సమీపంలో ఉన్న సప్త గోదావరి తీర్థం ఎంతో పవిత్రమైంది. సప్త ఋషులు గోదావరి జలాలను ఇక్కడికి తీసుకువచ్చి శివార్చన చేసినట్లుగా విశ్వసిస్తారనమాట. అలాగే అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి ఇక్కడ. ద్రాక్షారామాన్ని చుట్టుముట్టి 8 దిక్కులలో సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. వీటిని అష్ట సోమేశ్వర ఆలయాలు అంటారు కదా. సో ఈ శివలింగం తేజస్సును శాంతింపజేయడానికి ఏదైతే ప్రధాన మూర్తి ఉన్నారో మన ద్రాక్షారామంలో, ఆ శివలింగం యొక్క తేజస్సుని శాంతింపజేయడం కోసం సప్త ఋషులు వీటిని ప్రతిష్ఠించారని కథనం అన్నమాట. అలాగే ఇక్కడ జరిగే ముఖ్య ఉత్సవాలు వచ్చేసి మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే కార్తీక మాసోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారికి సంబంధించి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ మాణిక్యాంబ అమ్మవారికి. అలాగే భీమేశ్వర స్వామి కళ్యాణం ఎప్పుడైనా సరే మన జీవితంలో ఒక్కసారైనా చూడదగినది ఏంటి అని అంటే శివ కళ్యాణం అండి. చూస్తే మన జీవితం ఇంకా పావనమైపోయినట్లే. అలాగే మాఘమాస ప్రత్యేక పూజలు కూడా మనం చూడొచ్చు ఇక్కడ జరిగే ముఖ్య ఉత్సవాల్లో. అది కూడా ఒక పార్ట్, అది కూడా ఒక భాగం. ఇంకా ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి అని అంటే, ఇది పంచారామాలలో ద్రాక్షారామం అనేది పంచారామాలలో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. అలాగే భీమేశ్వర స్వామి, మాణిక్య అమ్మవారు ఒకే క్షేత్రంలో కొలువై ఉన్న అరుదైన స్థలం ఇది. అంటే పంచారామాలలో ఒకటి, అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. శివశక్తులు ఒకే చోట ఉన్నారు కదండి. ఎంత అరుదైన స్థలం మనం కూడా చూడొచ్చు ఒకసారి. శివుడు శక్తి ఇద్దరికీ సమాన ప్రాధాన్యం కలిగిన పవిత్ర క్షేత్రం. అందరూ ఒకసారి వెళ్ళి రావడానికి ప్రయత్నించండి. ఇంకేదైనా కంటెంట్ మీకు కావాలన్నా, లేదా ఏ గుడి గురించి అయినా మీకు తెలుసుకోవాలని ఉన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ పెట్టండి, మేము దాని గురించి తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నిస్తాము. అలాగే థ్యాంక్ యూ అండి, ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్